హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇమ్రాన్ స్టడీ సర్కిల్. ఆల్రెడీ మనం యావరేజ్ టాపిక్ మీద 2 వీడియోస్ చేశాము. ఫస్ట్ వీడియోలో బేసిక్స్ గురించి డిస్కస్ చేశాము. సెకండ్ వీడియోలో కొన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. అలాగే పార్ట్ 3లో కూడా ఈ క్వశ్చన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సో ఆల్రెడీ బేసిక్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఆ 2 వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, ఇంకొంచెం క్లారిటీగా ఉంటుంది. ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ద యావరేజ్ ఆఫ్ సమ్ కన్సిక్యూటివ్ నెంబర్స్ ఈజ్ 20, ఫైండ్ ద లార్జెస్ట్ నెంబర్. సో కన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే ఏంటి? వరుస సంఖ్యలు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కన్సిక్యూటివ్ నెంబర్స్ అన్నది కాబట్టి x+1, x+2 ఇలా తీసుకోవాలి. ఆల్రెడీ మనం ఇలా కన్సిక్యూటివ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు ఒక పాయింట్ అనేది మనం డిస్కస్ చేసాం. యావరేజ్ షుడ్ బి ద ఆల్వేస్ బి ద మిడిల్ నెంబర్. యావరేజ్ ఎప్పుడు మిడిల్ నెంబరే అవుతుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 7 కన్సిక్యూటివ్ నెంబర్స్ అన్నాడు కదా, ఇలా తీసుకోండి. 1 2 3 4 5 6 7 నెంబర్స్ ఇలా తీసుకోండి. యావరేజ్ ఎప్పుడు మనకి మిడిల్ నెంబర్ అవుతుంది. ఇక్కడ మిడిల్ నెంబర్ ఏంటి? ఈ 3 నెంబర్స్ అంటే మిడిల్ నెంబర్ ఇదేం కదా. సో యావరేజ్ ఎప్పుడు మనకి మిడిల్ నెంబర్ అవ్వాలి అంటే 4th ప్లేస్లో 20 వస్తుంది. మనకి లార్జెస్ట్ నెంబర్ అన్నారు కాబట్టి ఒక్కొక్క దానికి 1 డిఫరెన్స్ ఉంటుంది. కన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే దీని తర్వాత నెంబర్ మనకి 21 అయింది, ఇది 22 అయింది, ఇది 23 అయింది. అంటే ఒకవేళ లార్జెస్ట్ నెంబర్ అన్నారు అనుకోండి, ఆన్సర్ ఏమైంది మనకి 23 ఇస్ ద ఆన్సర్. 23 ఇస్ ద ఆన్సర్. అలాగే సెకండ్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ద యావరేజ్ ఆఫ్ 5 రిజల్ట్స్ ఈజ్ 46, ఫస్ట్ 4 రిజల్ట్స్ ఈజ్ 45, ద 5th రిజల్ట్ ఈజ్. ద యావరేజ్ ఆఫ్ 5 రిజల్ట్స్ ఈజ్ 46. సో మనకి యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ అనేది ఫార్ములా అనేది మనం చాలాసార్లు డిస్కస్ చేస్తాం. నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. సో ద యావరేజ్ ఆఫ్ 5 రిజల్ట్స్ ఈజ్ 46, ద ఫస్ట్ 4 రిజల్ట్స్ ఈజ్ 45. అంటే మనకి సమ్ కావాలి. సమ్ కావాలంటే ఏంటి? యావరేజ్ ఇంటూ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అదే కదా. సో మనకి యావరేజ్ సమ్, టోటల్ సమ్ కావాలంటే యావరేజ్ ఎంత మనకి 46, నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎంత అయింది మనకి 5. సో 46 5 ఎంత అయింది? 5 40 200, 5 6 30. అంటే 546 ఎంత అయింది మనకి 230 అయింది. ఎంత అయింది మనకి 230 అయింది. సో మనకి ఇలాగ 5 నెంబర్స్ ఉన్నాయనుకోండి, ఈ 5 నెంబర్స్ యొక్క యావరేజ్ మనకి 46, టోటల్ సమ్ వచ్చి 230. సో ఇక్కడ ఏమన్నాడు? ద ఫస్ట్ 4 డిజిట్స్ యావరేజ్ ఈజ్ 45. దీని యొక్క సమ్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ద ఫస్ట్ 4 డిజిట్స్ యొక్క సమ్ ఏమవుతుంది? 45 × 4. సో 4 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 45 4 ఎంత అయింది మనకి 180 అయింది. సో మనకి 5th రిజల్ట్ కావాలనుకోండి, టోటల్ 5 నెంబర్స్కి 230 అయింది, 4 నెంబర్స్కి 180 అయింది. ఈ ఇద్దరు నెంబర్స్ మధ్య వచ్చిన డిఫరెన్సే మనకి 5th నెంబర్ అవుతుంది. 230 - 180 ఎంత అయింది? 50 అయింది. అంటే ఈ 5th నెంబర్ ఎంత అయింది మనకి 50 అయింది. సెకండ్ సమ్ 50 ఈజ్ ద ఆన్సర్ అనమాట. ఇప్పుడు థర్డ్ సమ్ ఏంటో ఒకసారి చూద్దాం. అవుట్ ఆఫ్ 3 నెంబర్స్ ద ఫస్ట్ ఈజ్ ట్వైస్ ద సెకండ్ అండ్ ఈజ్ హాఫ్ ఆఫ్ ద థర్డ్. ద యావరేజ్ ఆఫ్ 3 నెంబర్స్ ఈజ్ 56. The 3 numbers in order are. So out of 3 numbers, we don't know. We have 3 numbers, 1 2 3 numbers. The condition is the first is twice the second. For example, మన సెకండ్ నెంబర్ x అనుకున్నాం అనుకోండి, the first is twice the second అంటున్నాను కాబట్టి ఫస్ట్ నెంబర్ ఏమవుతుంది 2x. అలాగే and is half of the third నంబర్ ఏదైతే ఉందో అందులో ఇది హాఫ్ అవుతుంది. అంటే ఇది ఎంత అవుతుంది? 4x అవుతుంది. ద యావరేజ్ ఆఫ్ 3 నెంబర్స్ ఈజ్ 56. అంటే దీని యొక్క సమ్ ఏమవుతుందో చూద్దాం. సమ్ అంటే ఏంటి? యావరేజ్ ఇంటూ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కాబట్టి సమ్ 2x + x + 4x = 56 రాయకూడదు. యావరేజ్ అన్నారు కాబట్టి 56 × 3 రాయాలి. సో ఇప్పుడు చూద్దాం. 2x + x + 4x. సో 3 + 4 7x = 56. 3 6 18, 3 5 15 + 1 168. సో అప్పుడు x వాల్యూ ఎంత అయింది మనకి? x = 168/7. 7 1 7 2 ఇంకా 2 మిగిలిపోయింది 28. సో 7 4 28. x వాల్యూ ఎంత వచ్చింది మనకి 24 వచ్చింది. అప్పుడు నెంబర్స్ ఏమైంది? 2x కాబట్టి 2 × 24 48. x అంటే 24, 4 24 96. సో 48 24 96 is the answer. 48 24 ఒక ఆర్డర్ అన్నారు కాబట్టి ఈ ఆర్డర్లోనే రాయాలన్నమాట. 48 24 96 is the answer. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో ఒకసారి చూద్దాం. సో ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 40 స్టూడెంట్స్ 25 are boys
and average marks of boys are 36 and those of girls are 40. What average marks of class is? సో యావరేజ్ మార్క్స్ ఆఫ్ క్లాస్ అనేది మనం కనుక్కోవాలి. సో ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 40 స్టూడెంట్స్ హౌ మెనీ బాయ్స్ ఆర్ దేర్? 25 బాయ్స్. సో 45 minus 25 which means 25 girls are there. సో 25 మెంబర్స్ బాయ్స్ ఉన్నారు, 15 మెంబర్స్ గర్ల్స్ ఉన్నారు. మనకి ఫార్ములా ఏంటి? యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కదా. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు? ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ బాయ్స్ ఆర్ 36. సో 25 బాయ్స్ ఉన్నారు, యావరేజ్గా 36 మార్క్స్ వచ్చాయి. అలాగే గర్ల్స్ 15 మెంబర్స్ ఉన్నారు, యావరేజ్గా ఎన్ని మార్క్స్ వచ్చాయి? మనకి 40 మార్క్స్ వచ్చాయి. సో యావరేజ్ అంటే ఏంటి? సమ్ కదా. ఈ రెండు సమ్ చేయాలి బై టోటల్ హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్? 40 మెంబర్స్. దిస్ ఈజ్ ద ఈక్వేషన్. సో 25 into 36 హౌ మచ్? సో మనం 25ని ఎలా రాయొచ్చు? 100/4 కింద రాయొచ్చు. 100/4 into 36 4 1 జా 4 9 జా విచ్ మీన్స్ 25 into 36 900 ప్లస్ 15 4 జా వి నో 60 అంటే 600/40 అంటే మనకి 1500/40 అంటే మనకి 75/2 విచ్ మీన్స్ 37.5 ఇస్ ద ఆన్సర్. సో ఆప్షన్ బి ఎంత వచ్చింది? మనకి 37.5 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఫర్ మోర్ ఇంపార్టెంట్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.